భీమవరంలో ఆక్వా రైతులతో జగన్ సమావేశమయ్యారు. కూటమి పాలనలో ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని, ఎన్నడూ చూడని విధంగా ఆక్వా రంగం ఇబ్బంది పడుతోందని అన్నారు. చంద్రబాబు అనుచరులే ఫీడ్ కంపెనీలు నడుపుతూ సిండికేట్గా మారారని, ఆక్వా ధరలు తగ్గిస్తూ ఫీడ్ ధరలు ఇష్టారీతన పెంచుకుంటూ వెళ్తున్నారని మండిపడ్డారు. 3 ఏళ్లలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, తాము రాగానే సిండికేట్ని కూకటి వేళ్లతో పెకిలించేస్తామని అన్నారు జగన్. సీడ్ కొనేటప్పుడు సీడ్ రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాల్ అని చెప్పి పడేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. ఆప్సరాజ్ చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు ఫీడ్ రేట్లు పెంచారు. 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై నీకింత నాకింత అని చెప్పి మీరు చేస్తా ఉన్న ఈ పోకడి మార్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడు జరగని విధంగా ₹1.5కే కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా. మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను.